మరి కాసేపట్లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం నోవోటెల్లో కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు సందిగ్ధంగానే ఉన్న కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం ఎంపీ అభ్యర్థుల విషయంలో ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. మరి కాసేపట్లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం నోవోటెల్లో కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు సందిగ్ధంగానే ఉన్న కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం ఎంపీ అభ్యర్థుల విషయంలో ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. మరి కాసేపట్లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం నోవోటెల్లో కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు సందిగ్ధంగానే ఉన్న కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం ఎంపీ అభ్యర్థుల విషయంలో ఈ రోజైతే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కేసీ వేణుగోపాల్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా భేటీ కానున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగే సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సాదిక్. ప్రసన్న, మరికాసేపట్లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు రాబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి నోవోటెల్లో ఒక ఉన్నత సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుపుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మరింత పదును పెడుతుంది. అందులో భాగంగానే కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు రాబోతున్నారు. ప్రధానంగా 14 సీట్లు గెలుచుకునే లక్ష్యంగా ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి వ్యూహాలను రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేసీ వేణుగోపాల్ ముఖ్యమైనటువంటి నాయకులతో, అంటే ముఖ్యమంత్రి పిసిసి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులందరితో కూడా మాట్లాడబోతున్నారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుకు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా గెలుపును ఏ విధంగా సాకారం చేసుకునే విధంగా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు, అదేవిధంగా దశ నిర్దేశించనున్నారు. ఈ కార్యక్రమానికి, ఈ యొక్క సమావేశానికి పార్లమెంట్లో స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన వారందరూ కూడా రాబోతున్నారు. వారితో కూడా మాట్లాడబోతున్నారు. ప్రచార సరళి ఏ విధంగా ఉంది, ప్రచారంలో ఏ విధమైనటువంటి అంశాలు తీసుకుంటున్నారు, అదేవిధంగా పాంచ్ న్యాయ సంబంధించినటువంటి కేంద్ర మేనిఫెస్టో సంబంధించిన అంశాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ లాగా ప్రజలకి ఎప్పటికీ అందుబాటులో ఉండే విధంగా చేసుకునే లక్ష్యంగా అయితే ప్రచారం ఉండాలని ఇప్పటికే అధిష్టానం పూర్తి స్థాయిలో అయితే ఆదేశాలు జారీ చేసిన ధర్మిలా మరోమారు కూడా కేసీ వేణుగోపాల్ 1-to-1 అభ్యర్థులతో మాట్లాడబోతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులపైన కూడా, అంటే పార్టీ పరిస్థితులు, అదేవిధంగా పార్లమెంటు పోటీ చేసేటువంటి అభ్యర్థుల ప్రచార సరళి, అదేవిధంగా దీనిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇప్పటికే ఈ అంశంపైన కూడా ప్రచారం సరళితో పాటుగా ముఖ్యమంత్రి కూడా వచ్చినటువంటి విజువల్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి కూడా నోవోటెల్కు చేరుకున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మరి కాసేపట్లో ప్రారంభం అవుతుంది. నోవోటెల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కేసీ వేణుగోపాల్ రాబోతున్నారు. 14 సీట్లు గెలుచుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది విషయం తెలిసిందే. అయితే పాంచ్ న్యాయం సంబంధించింది ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకువెళ్లే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోవోటెల్కు చేరుకున్నారు. ఇప్పటికి కొద్దిసేపటి క్రితము ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో మిగతా సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా మంత్రులందరూ కూడా, ముఖ్యమైన నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రధానంగా ఇదే అంశం ప్రధానంగా పార్లమెంట్ సంబంధించినటువంటి 17 పార్లమెంటు గాను 14 వరకు గెలుచుకునే లక్ష్యంగా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి ఒకటి. అదేవిధంగా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ మూడు సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లలో అభ్యర్థులకు ఇంకా ఖరారు చేయలేదు. వీటిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఖమ్మంలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనిపైన కూడా ఇంకా చర్చ
చర్చలు కొనసాగుతుంది. ముగ్గురు మంత్రులు, ఆ జిల్లా సంబంధించిన ముగ్గురు మంత్రులు కూడా తమ సమీప బంధువులకు సీట్లు కావాలని ఇప్పటికే ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. అయితే అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందని పైన కూడా సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. గాంధీభవన్ వర్గాలు, పార్టీ వర్గాలు కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటుగా కరీంనగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కూడా అక్కడ బీసీ సామాజిక వర్గమా లేకపోతే వెలమ సామాజిక వర్గంకి ఇవ్వాలన్న పైన కూడా చర్చ కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్కు సమీరుల్లా ఉన్నాడు డీసీసీ అధ్యక్షులు. ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ మిత్ర సంబంధించినటువంటి పొత్తు ఉన్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా చేస్తారని పైన కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో కేసీ వేణుగోపాల్ నోవోటెల్